ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మిగిలిన స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. రేపు మరో లిస్టు విడుదల చేసేందుకు స్క్రీనింగ్ కమిటీతో పాటు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానున్నాయి. ఇటు ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు వివరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో ప్రచార వ్యూహాలు, సభలపై సుదీర్ఘంగా చర్చించారు. సాయంత్రం 10 జన్పథ్కు వెళ్లిన సీఎం సోనియా రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రేపు కాంగ్రెస్ మరో లిస్టు విడుదల కానుండటంతో సీఎం రేవంత్ భేటీ ఆసక్తిగా మారింది. ఇటీవల పార్టీలో చేరిన బలమైన నేతలకు టికెట్ల కన్ఫర్మ్ వంటి కీలక అంశాలపై సోనియాతో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో చేరికలు, 100 రోజుల పాలనపై అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి బ్రీఫింగ్ ఇచ్చారు. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఏఐసీసీ హెడ్ ఆఫీస్ లో ఉదయం 10 గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోకు సమావేశం ఆమోదం తెలపనుంది. ఈ మీటింగ్ కు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ర రెడ్డి హాజరవుతారు. 5 గ్యారంటీల పేరిట ఇవ్వనున్న హామీలపై సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రేపే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేయనుంది కమిటీ. ఇప్పటిదాకా అభ్యర్థులను ప్రకటించని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది. మెజార్టీ స్థానాలకు అభ్యర్థులని ప్రకటించనుంది కాంగ్రెస్. 2 జాబితాల్లో ఇప్పటి వరకు 82 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది కాంగ్రెస్. ఇక తెలంగాణలో 4 లోక్సభ స్థానాలకే ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న 13 స్థానాలకు రేపు అభ్యర్థులను ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, కాంగ్రెస్ ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన చల్లా నరసింహారెడ్డిని, రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అపాయింట్మెంట్ అయిన బెల్లయ్య నాయక్ కు అభినందనలు తెలిపారు మంత్రి పొన్నం. నోటిఫికేషన్ వెలువడడంతో మంత్రులు జిల్లాల్లో మకాం వేశారు. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా క్యాడర్ ను సిద్ధం చేస్తున్నారు. మెజార్టీ సీట్లలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.